కన్నడ నటుడు దర్శన్ చిక్కుల్లో పడ్డారు. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. 14వ నిందితుడిగా ఉన్న ప్రదోష్ అప్రూవర్గా మారేందుకు ముందుకొచ్చాడు. కేసుకు సంబంధించిన నిజాలన్నీ బయటపెడతానని, తనకు విముక్తి కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. ప్రదోష్ వాంగ్మూలాన్ని త్వరలో అధికారికంగా నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ కేసులో కీలక విషయాలు బయటకు రానున్నాయి. అతడిచ్చే వాంగ్మూలం ఆధారంగా దర్శన్పై నేరం నిరూపణకు అవకాశం ఏర్పడనుందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, ఆయన స్నేహితురాలపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్పై హత్య, కిడ్నాప్, దాడి వంటి అభియోగాలతో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మొదట కర్ణాటక హైకోర్టు దర్శన్కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్, శ్రీనివాస్, దర్శన్ కేసులో కొత్త మలుపు జరిగిందని చెప్పుకోవాలి. ఆయన కేసులో అప్రూవర్ గా మొత్తం దీనికి సంబంధించి 15 మందిని అరెస్ట్ చేయగా కూడా 14వ నిందితుడైన ప్రదోష్ అప్రూవర్ గా మారి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పడంతో కూడా ఈ కేసు మలుపు తిరుగుతుందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కూడా 2 సంవత్సరాలకు పైగా కూడా ఈ కేసు అనేది కొనసాగుతుంది. జూన్ 9న 2024వ సంవత్సరంలో సుమనహల్లి ప్రాంతంలో డ్రైనేజ్ వద్ద రేణుకాస్వామి మృతదేహం అత్యంత దారుణంగా హత్య చేసిన స్థితిలో లభించింది. అదే రోజు పోలీసులు విచారణ చేపట్టగా కూడా దర్శన్, ఆమె ఫ్రెండ్, అతని ఫ్రెండ్ పవిత్ర గౌడ్ని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ చేపట్టగా కూడా చిత్రదుర్గకు చెందిన మెడికల్ షాప్ ఉద్యోగి అయిన రేణుకాస్వామి పవిత్ర గౌడ్కు అసభ్యకరం మెసేజ్లు పెడుతున్నారని చెప్పి పవిత్ర గౌడ దర్శన్ కు ఫిర్యాదు చేయడంతో జూన్ 7, 2024న అతన్ని అక్కడికి వెళ్లి దర్శన్ అనుచరులు కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకొచ్చి అత్యంత దారుణంగా కూడా అతనికి కరెంట్ షాక్, వివిధ రూపాల్లో కూడా అతనికి టార్చర్ చూపించి అతన్ని హత్య చేసినట్టుగా కూడా పోలీసు విచారణలో తెలియదు. ఈ నేపథ్యంలోనే దర్శన్ తో పాటు కూడా పవిత్ర గౌడను, అట్లాగే మొత్తం 15 మందిని కూడా ఈ దీంట్లో నిందితులుగా చేర్చి ఛార్జ్ షీట్ పేర్కొనడం జరిగింది. A1 పవిత్ర గౌడ, A2 దర్శన్ చేరుస్తూ కూడా మొత్తం 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అక్టోబర్ 30, 2024న అనారోగ్య కారణాల వల్ల తాత్కాలిక బెయిల్ తీసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ బెయిల్ రద్దు చేయడం జరిగింది. ఈ బెంగళూరులోని పరప్పన్న అగ్రహార జైల్లో కూడా దర్శన్ శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే పలు ఆరోపణలు కూడా అతను జైల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారనే ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్న నిందితులు మధ్య ఘర్షణ వాతావరణం జరుగుతుందనే నేపథ్యంలో వారిని వివిధ ప్రాంతాల్లో కూడా తరలించడం జరిగింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ కేసు అప్రూవర్ గా మారుతున్న 14వ నిందితుడు, ఎవరైతే ఛార్జ్ షీట్ లో 14వ నిందితుడిగా ఉన్న ప్రదోష్ ఆయన మొత్తం ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాను, అప్రూవర్ గా మారుతాననే పరిస్థితుల్లో ఈ కేసు మరోమారు కూడా సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. అయితే అతను పూర్తి వివరాలు వెల్లడించే నేపథ్యంలో ఎలాంటి కన్నడ ఇండస్ట్రీలో కూడా దర్శన్కి మంచి గుర్తింపు ఉన్న నటుడిగా కూడా ఇంతకాలం ఉండడంతో అతనికి ఎలాంటి శిక్ష పడుతుంది ఏంటనేది కూడా ఆసక్తిగా మారిన పరిస్థితి కనపడుతుంది. రైట్ రిత్విక్, థ్యాంక్ యూ.